సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ మీరు అనుకున్నది జరిగింది. 135 టీడీపీకి, 21 జనసేనకి. అసలు ఈ ప్రభంజనం ఎలా మీరు ఊహించారా? ఇది ప్రజా విజయం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు ఒక బాధ్యత చెప్పారు. ఏదైతే ఈ రాష్ట్రం విడబడిపోయిన రాష్ట్రం ఉందో, ఏదైతే ఒక సైకో పాలన ఉందో రాష్ట్రం ఉందో, ఆ రాష్ట్రంలో ఉండే ఈ రుగ్మతల్ని పారదోలాలంటే ఒక ఈ ఉమ్మడి కూటమి ద్వారా సాధ్యమని ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ ఈ గెలుపు ప్రజలది. ఇది ఒక చరిత్ర. అంటే సైకోలకి అలాగే ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో వాళ్ళకి సరైన గుణపాఠం ఇది. సో నిజంగా అనుకుంటే మనం అనుకున్నది జరిగిందని మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ ఎదర మనకు ఛాలెంజింగ్ ఉంది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టాడు. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది? అంటే అది చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళగలగలనే ఒక ఆలోచనతో ప్రజలు తీర్పిచ్చారు. తప్పనిసరిగా మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఈ రాష్ట్రాన్ని ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ప్రజల ఆశల్ని బొమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్తారు. మీరు చెప్పింది వాస్తవమే. 1952 నుంచి 2019 వరకు ఉన్న అప్పు 3,60,000 కోట్లు అయితే 10 లక్షల పైచీలకు అప్పులు చేసినాడు. అంటే రాష్ట్రాన్ని దివాలా తీశాడు. ఒక నియంత పాలన ఇవాళ అంతమొందింది. అది ప్రజల విజయం. ఈ విజయం కలిపి ప్రజలకే. అదే మోడీ గారి సహకారంతో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు. స్పెషల్ స్టేటస్ కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, అన్ని కూడా అంటే కొంతవరకు సహకరిస్తారు. ఇంకా వేరే విధాలకు కలిపి కేంద్రం మనం సహకరిస్తుంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినప్పటికీ దానికి సమానం కొన్ని ప్యాకేజీలు ఇచ్చానా, పోలవరం కానీ రాజధాని కానీ ఏవైతే ఇక్కడ ఉండిపోయిన సమస్యలు ఉన్నాయో పూర్తి చేస్తాం. సూపర్ 6 అని పెట్టారు కదా సార్, ఎలా ఉండబోతుందంటే తప్పనిసరిగా అవి అమలు చేస్తాం. సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంతో లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇద్దరు కూడా ఒక రామలక్ష్మణులాగా ఛేదించి ముందుకు తీసుకెళ్తారు నమ్మకం మీ అందరికీ ఉందా? తప్పనిసరిగా ఉంది. ప్రజలకు ఉంది, మాకుంది. కారణం ఏంటంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అవుతుంది. సో ముఖ్యంగా చూసుకోండి సార్, చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళకి 11 వచ్చినాయి అంటే మీరు అనుకున్నారు, మాకు అంతకుముందు 23 వచ్చారని హేళన చేశారు. సరే 11తోనే సరిపెట్టుకున్నారు. సో వాళ్ళకి కక్ష సాధింపు చర్యలు చేశారు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారు. అలాంటివి కక్ష సాధింపు చర్యలన్నవి తెలుగుదేశం విధానంలోనే లేదు. కానీ చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అంతే కదా. ఈ కూటమి నభూతో నభవిష్యత్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.